అందరికీ నమస్తే. అయితే ఈ రోజు అయితే నేను శ్రీ లక్ష్మీ నరసింహ యాదగిరి గుట్టకు పోయి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే ఇట్లా పైన కూడా ఏం మంది కూడా చాలా తక్కువ ఉన్నారు. పొద్దున్నే దర్శనం చేసుకోవడం జరిగింది. ఎవరు కూడా మంది చాలా తక్కువ ఉన్నారు. మనకు దర్శనం కూడా 1 అవర్లో అయిపోయింది. అయితే ముఖ్యంగా ఏందనంటే చాలా చాలా ఎక్సలెంట్ రోడ్లు అయినాయి అన్నట్టు. పక్కన కూడా అంత గ్రీనరీ, టోటల్గా గ్రీనరీ బాగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ పక్కన మనం టర్న్ అవుతుంటే చెరువు ఉంటుంది అన్నట్టు. ఎంత బాగా చేసింది చూడు చెరువును. దాంట్లో విగ్రహాలు, దాంట్లో చెట్లు, పార్కింగ్ టైప్ లా ఇట్లా ఎంత బాగా చేసిండనంటే చాలా చాలా బాగా చేసిండు అన్నట్టు. ఇది మొత్తం కూడా ఒక నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఆ చెరువును ఎంత బాగా తయారు చేసిండనంటే చుట్టుముట్టు కూడా ఒక ఉద్యానవనం లాగా తయారు చేసి వాటర్ పోతుంటే ఎంత బాగుంటుంది అనంటే అంత బాగుంటుంది అన్నట్టు. చెట్లు కూడా ఎంత డిజైన్గా పెట్టిందనంటే ఒక గుడి చూడండి. మనకు గుడి కూడా ఇక్కడికి చాలా మంచిగా కనబడుతుంది. ఈవినింగ్ టైంలో రిలాక్స్ అన్నట్టు. ఇది చాలా చాలా ఈవినింగ్ టైంలో పోయి కూర్చుంటే ఎంత బాగుంటుంది చూడండి మీరు. గ్రీనరీ కూడా చెట్లు, రకరకాల చెట్లు పెట్టి ఒక నెక్స్ట్ లెవెల్లో తయారు చేసి దీన్ని చాలా చాలా బాగుంది అన్నట్టు. ఇక్కడ తిరుపతి తర్వాత కూడా ఇప్పుడు నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ వాటర్ ఎంత బాగుంటాయని అంటే ఆ చెరువుల మనము అక్కడ పోయిన తర్వాత చూస్తే మనకు తెలుస్తుంది.